మరి ఇలాంటి ఒక మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఒక ఆఫీసర్ అతను ఏం మాట్లాడలేకపోతున్నాడని గౌరవ సుప్రీంకోర్టు అతనిని ఆగస్టు 5 వరకు అతను మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేస్తాడు అని చెప్పినా కూడా అతను 6 సార్లు సిట్ ఆఫీస్కు పోయి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి సిట్ ఆఫీస్కు పోయి మరి ఒక నిందితుడి రూపంలో ఈ ప్రభుత్వం తయారు చేసింది కాబట్టి ఆయనను అక్కడ కూర్చోబెట్టిన ఆయన మొత్తం కూడా కోఆపరేట్ చేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాళలేక ప్రతీకారాచ్యతోని ఇలా ఈయనను ఇబ్బంది పెడతా ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించండి. నిజంగా ఎవరైనా పర్సనల్ ప్రయోజనాల కోసం వాడుకుంటే వాళ్ళని శిక్షించండి. కానీ అంతే తప్ప మీడియాకు లీకులు ఇచ్చి వీళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయకండి. పోలీస్ అధికారులు మీరు కూడా మీడియాకు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అఫీషియల్గా రిలీజ్ చేయండి. ఒక ప్రెస్ నోట్ పెట్టండి, రెగ్యులర్గా ప్రెస్ నోట్ ఇవ్వండి ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్ ఇబ్బంది కాదనుకుంటే. అంతే తప్ప మీడియాకు లీకులు ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇది కరెక్ట్ కాదు. నిజానికి నాకైతే చాలా బాధేసింది. కాలోజీ టీవీలో ఒక న్యూస్ యాంకర్ ఎవరో ఆయన నాకు తెలీదు, కాలోజీ టీవీలో ఈ ప్రభాకర్ రావుని ఈడియట్ అంటాడండి. అతను ఎట్లా అంటారండి మీరు ఈడియట్ అని? మీరు ఎట్లా అతన్ని దోషిగా నిరూపిస్తారు? ఈడియట్, వీడిని పబ్లిక్గా ఎన్కౌంటర్ చేయండి అని ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ను వీడు అనుకుంటూ వీడిని పబ్లిక్గా ఎన్కౌంటర్ చేయండి అంటాడు. ఏమున్నాయి మీ దగ్గర ఆధారాలు? ఒక ఈడియట్ అనే సంస్కారం మీద నాకు అర్థం కాదు. కాళోజీ నారాయణరావు గారు అదే నేర్పించిందా మీకు? కాళోజీ టీవీ పేరు పెట్టుకొని ఒక సీనియర్ ఆఫీసర్ను, అత్యుత్తమ అవార్డులు తీసుకున్న ఒక ఆఫీసర్ను, క్యాన్సర్తో బాధపడుతూ కూడా ఉద్యోగం చేసిన ఒక ఆఫీసర్ను, ఎంతో గొప్ప గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర నమ్మకంగా పనిచేసిన ఆఫీసర్ను, అన్ని ప్రభుత్వాల దగ్గర నుంచి అవార్డులు తీసుకొని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2 ప్రెసిడెంట్ల దగ్గర అవార్డులు తీసుకొని, కేంద్ర హోంమంత్రి దగ్గర అవార్డు తీసుకున్న ఆఫీసర్ను మీరు ఈడియట్ అంటారా? ఇదేనా మీడియా నేర్పించింది మీకు? ఇలా రేవంత్ రెడ్డి ఎంత ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. ఇదే ముఖ్యమంత్రి కాసిం రజార్ అని చెప్పి మీడియా మీద మాట్లాడుతుంటే ఇక్కడ మీద ఐపీఎస్ ఆఫీస్ అసోసియేషన్ మీ దగ్గర పనిచేయలేదు ప్రభాకర్ రావు, ఈయన ఏమన్నా చట్ట వ్యతిరేకమైన పనులు చేసినా ఎందుకు మీరు మాట్లాడతలేరు? గౌరవ ముఖ్యమంత్రి పోయి మీరు చెప్పండి. ఇప్పుడున్న డీజీపీ కానీ, ఇప్పుడున్న అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే ఇప్పుడున్న సీనియర్ అధికారులు కానీ మీ అందరి దగ్గర పనిచేసిండు ప్రభాకర్ రావు, ఎందుకు చెప్పడం లేదు? అంటే మీకు పదవులే ముఖ్యమా? ఇవాళ అందులో సోకాల్డ్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న ఉన్నతమైన పదవుల్లో ఉన్న ఆఫీసర్లందరి దగ్గర పనిచేసారు కదా, మీరు ఎందుకు ముఖ్యమంత్రి పోయి చెప్పడం లేదు? అసలు ఒక ఎస్పీ స్థాయికి, ఒక డిఐజీ స్థాయికి కూడా ఎంట్రీ లేని భవనాల గురించి, సున్నితమైన వ్యవస్థ గురించి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి ఇవాళ సుల్తాన్ బజార్లో దస్తీలు అమ్ముకునేటోళ్ళు, గుడిమల్కాపూర్లో వంకాయలు అమ్ముకునేటోళ్ళు, మెదిపట్నంలో బుడంకాయలు అమ్ముకుంటోళ్ళు, మోండా మార్కెట్లో కొత్తిమీర అమ్ముకుంటోళ్ళు కూడా అయ్యాల ఇంటెలిజెన్స్ విభాగాల గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా నేను ఆ విభాగాల గురించి కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు. నేను ఒక్కటే చెప్తున్నా, ప్రభాకర్ రావు ఈజ్ ఓన్లీ 1 ఆఫీసర్. కాంపిటెంట్ అథారిటీ ఎవరు? చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, డీజీపీ. మరి వీళ్ళందరూ కదా రివ్యూ కమిటీలో. మరి వీళ్ళందరూ ఏం చేసిండ్రు? ఓకే, ఈయన తప్పు చేసిండా అనుకుందాం, వీళ్ళందరూ ఏం చేసిండ్రు? అసలు ఈ ట్యాపింగ్ వ్యవహారం గురించి అసలు బయట డిస్కస్ చేయడమే కరెక్ట్ కాదు. మీరు ఏమన్నా ఉంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని యాక్షన్ తీసుకోండి. ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని కూడా నువ్వు ఫోన్ ట్యాప్ చేయమని అడిగాడు. ప్రత్యేకించి కేసీఆర్ గారు అయితే అడగడు. ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా సార్ నేను ఏ విధంగా సమాచారం సేకరిస్తున్నా అని చెప్పి ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పకూడదు కూడా. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి అధికారంలో ఉంటాడు, రేపు ప్రతిపక్షంలో ఉంటాడు. రేపు ప్రతిపక్షంలో ఉన్న ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాడు.
ముఖ్యమంత్రులు ఎవరున్నా, ప్రతిపక్ష నాయకులు ఎవరున్నా రాజకీయాలకు అతీతంగా దేశ భద్రత కోసం, దేశ సమగ్రత కోసం, శత్రు దేశాల కుట్రల నుండి ఈ దేశాన్ని రక్షించడం కోసం, పహల్గాం లాంటి దాడులను ఆపడం కోసం ప్రతి దేశం కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తుంది. ఎవరిని చేస్తుంది, ఎందుకు చేస్తుంది అనేది ఆ దేశ అధికారులు నిర్ణయిస్తారు. ఆ రాజ్యాంగబద్ధంగా సృష్టించబడ్డ సంస్థలు నిర్ణయిస్తాయి. వాళ్ళు అక్రమాలు చేయకుండా, తప్పులు చేయకుండా ఇన్ని కమిటీలు పెట్టినరు, నోడల్ ఏజెన్సీని పెట్టినరు, కాంపిటెంట్ అథారిటీని పెట్టినరు, రివ్యూ కమిటీని పెట్టినరు. మీరందరూ కూడా భాగస్తులే. ఇవాళ ఒక్క ప్రభాకర్ రావు ఎట్లా భాగస్తులే ఎదురులా? దయచేసి నేను ఇప్పటికి కూడా చెప్తున్నా పోలీస్ అధికారులకు, మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే చేయరు. అంతే తప్ప ఈ కుళ్ళు రాజకీయాలకు, ఈ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు మీరు దయచేసి పావులు కాకండి, వ్యవస్థలను నాశనం చేయకండి. ఈ వ్యక్తిగత దూషణలు ఏవైతే రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందుతూ ఉన్నాడో, ఈ లీకులు చేసి అవి చేసి ఇవి చేసి, వాటిని దయచేసి ఆపాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీదనే ఉన్నది. వ్యవస్థను కాపాడండి. మేము అంతే, అంతకుమించి ఏ రిక్వెస్ట్ చేయలేదు. అదేవిధంగా ఇక చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడాలి. 2000 మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు వారి జీవన సహచరిని, ఏం పేరు నా పేరు, భువనేశ్వరి గారు, వారి జీవన సహచరిని భువనేశ్వరి గారిని అప్పుడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు, ఆయన పేరు కొడాలి నానినో ఏందో నాకు తెలియదు, కానీ ఆయన ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆయన ఎవరైతే మరి ఈ చంద్రబాబు నాయుడు గారి జీవన సహచరిని దుర్భాషలాడారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టుకొని పోయి అసెంబ్లీకి రానని ప్రతిజ్ఞ చేసి, అదేవిధంగా బయటికి పోయి ప్రెస్ మీట్లో మరి దీన్ని ఖండిస్తూ ఏడ్చుకుంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ గారి మీద, ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కదా, మీలాగా దొడ్డిదారిన వచ్చిన నాయకుడు కాదండి కేటీఆర్, పోరాటం చేసి వచ్చిన నాయకుడు, ఇప్పటికి కూడా ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు, ఆ కుటుంబం చావు కూడా తెగించి పోరాడి తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు తీసుకొచ్చిన ఈ కుటుంబం మరి ఆయన మీద ఆయన పర్సనల్ క్యారెక్టర్ను డ్యామేజ్ చేస్తుంటే మీరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? నిన్న కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు పోయి మహా టీవీ మీద దాడి చేయగానే సడన్గా పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, మల్లుబట్టి విక్రమార్క, బల్మూరి వెంకట్, ఇంకెవరో సిపిఐ నారాయణ కూడా పోయి దాడి అంటారు. మరి ఇవన్నీ గుర్తుకొస్తలేవా మీకు? మరి మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ కానికల్ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు కదా బాబు గారు, మరి దాన్ని ఏమంటారు మీరు? మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన్ కానికల్ ఆఫీస్ మీద పెట్రోల్ వేసి తగలబెట్టారు కదా, దాన్ని ఏమంటారు? అంటే మీకు ఒక న్యాయం, కేటీఆర్కి ఒక న్యాయం. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది కాంగ్రెస్ పార్టీ, ఇంకా చివరిగా ఇది చెప్పి ముగిస్తాను నేను, కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నది. ఇవాళ పంచాయతీరాజ్ ఎలక్షన్లలో వాళ్ళు తుడిచిపెట్టుకొని పోతారన్న భయం కాంగ్రెస్కు పట్టుకున్నది. బనకచెర్ల విషయంలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు కుమ్మక్కై ఆడుతున్న నాటకాన్ని బీఆర్ఎస్ పార్టీ బహిర్గతం చేయడం వల్ల తేలుగుట్టిన దొంగల్లాగా ఇద్దరు బయటపడ్డారు. ఎవరు? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. ఆ విషయాన్ని ప్రజలకు బహిర్గతం చేస్తున్నందుకు తేలుగుట్టిన దొంగల్లాగా గజగజ వణికిపోతూ ఉన్నారు వీళ్ళిద్దరు నాయకులు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దానికి భయపడుతున్నది. గురుకులాల్లో ఇప్పటివరకు 90 మంది పిల్లలు చచ్చిపోయినారు. నిన్నటికి నిన్న ఒక విద్యార్థి చనిపోయాడు. షేక్పేట, హైదరాబాద్ నగరం నడిబొడ్డున షేక్పేటలో ఒక పిల్లగాడు చచ్చిపోయాడు. మొన్న స్వప్న అనే అమ్మాయి గురుకులాల్లో చనిపోయింది. 90 మంది పిల్లలు చనిపోయారు. 2 రోజుల్లో 2 పిల్లలు చచ్చిపోయారు. విద్యాశాఖ తన దగ్గరే ఉన్నది. సంక్షేమ శాఖలు మొన్న ఎవరినో మినిస్టర్ని ఇచ్చిండ్రు. దాని గురించి, అసలు సమస్యల గురించి మాట్లాడతలేరు. రైతు భరోసా గురించి, రైతు రుణమాఫీ గురించి, మహిళలకు రావాల్సిన హక్కుల గురించి, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి, అదేవిధంగా ఎన్నో కుంభకోణాల గురించి ఈరోజు తెలంగాణ సమాజం చర్చించాల్సింది వాటి మీద. వాటన్నిటి నుంచి దృష్టి మరించండి. మరి ముఖ్యంగా కామారెడ్డిలో సిద్ధరామయ్యను తీసుకొచ్చి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్న ఏదైతే స్టేట్మెంట్ ఉన్నదో ఆ స్టేట్మెంట్ మీద నిలబడలేక పిరికి పదగా మారిన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నది. మరి ఇగో ఇక్కడే
బీసీ 42% రిజర్వేషన్ ఇవ్వాలి మీరు. వీటన్నిటి మీద తెలంగాణలో చర్చ జరగాలి. వీటన్నిటి మీద ప్రజలందరూ కూడా ఎక్కడ గల్లబట్టి నిలదీస్తారో అని చెప్పి భయపడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మనసు మమత సీరియల్ లాగా, అదేవిధంగా ఎంతెంత దూరం, కార్తీక దీపం, డాక్టర్ బాబు లాంటి సీరియల్ లాగా ఈ విధంగా ఒక సీరియల్, టెలిఫోన్ ట్యాపింగ్ సీరియల్ పెట్టింది. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మంచిది కాదు. ఇది దేశ భద్రతకు భంగం కలిగే వ్యవహారం. ఒక ప్రభాకర్ రావు లాంటి ఒక అత్యున్నత ఏవైతే సత్కారాలు వచ్చిన ఆఫీసర్ ఉన్నాడో, గొప్ప గొప్ప మెడల్స్ వచ్చిన ఆఫీసర్స్ ఉన్నాడు, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యారంటీ, ప్రెసిడెంట్స్ పోలీస్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సర్వీస్, బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మెడల్, ఇద్దరు ప్రెసిడెంట్ల నుండి, కేంద్ర హోంమంత్రి నుంచి, మరి ఆనాటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మెడల్ తీసుకున్న ఒక ఆఫీసర్ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉన్నది. ఆ ఆఫీసర్ వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఆనాడు పంజాబ్లో కేపీఎస్ గిల్ నాయకత్వంలో టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడిన ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పోలీస్ అధికారుల వ్యక్తిగత భద్రతను తగ్గించి వాళ్ళను రకాల కేసుల్లో ఇరికించినందువల్ల వాళ్ళు రైలు పట్టాల మీదకి పోయి ఐపీఎస్ ఆఫీసర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పరిస్థితి తెలంగాణకు తీసుకురాకండి. రాజకీయాలు వేరే, దేశ అంతరంగిక భద్రత వేరే. ఈరోజు పహల్గాంలో 29 మంది అమాయకులు చనిపోయినారు. రేపు ఆ పరిస్థితి మళ్ళీ ఇంకొక రాష్ట్రానికి రాకూడదని రాత్రింబవళ్ళ కుటుంబాలను పక్కకు పెట్టి వందలాది మంది, వేలాది మంది అధికారులు అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు, రకరకాల సరిహద్దుల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళను చంపేసినా కూడా ఒక్కోసారి వాళ్ళ శవాలు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. అంత ఘోరమైన త్యాగానికి సిద్ధమై పనిచేస్తారు అధికారులు. వాళ్ళందరి జీవితాల గురించి ఆలోచించండి. మీ థంబ్నెయిల్స్ గురించి కాదు, మీ వ్యూస్ గురించి కాదు, మీ లైక్ల గురించి కాదు, మీ రేటింగ్స్ గురించి కాదు, మీకు వచ్చే అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ గురించి కాదు, దేశ భద్రత గురించి ఆలోచించండి. ఇవి ఇవ్వాలంటే రేపోతాయి, కానీ దేశ భద్రత, ఆంతరంగిక భద్రత చాలా ఇంపార్టెంట్. నేను అందుకొరకే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏ ఆఫీసుల పేర్లు తీసుకోవడం లేదు. వాళ్ళ వ్యక్తిగత భద్రత ముప్పు అవుతుంది. మీ భద్రత ఎంత ముఖ్యమో ప్రభాకర్ రావు భద్రత కూడా అంతే ముఖ్యం. ఆయన కుటుంబం కోసం చేసుకోలేదు, దేశం కోసమే చేసిన. అందుకొరకే ఎంతోమంది ప్రెసిడెంట్లు ఆయనకి ఇన్ని మెడల్స్ ఇచ్చిండ్రండి. సో అందుకొరకే నేను ఈ రాజకీయాలకు అతీతంగా ఇది జరగాలి. అదేవిధంగా మరి మహా టీవీ ఏదైతే, మహా టీవీ లాంటి సెటిలైట్ ఛానల్స్, అదేవిధంగా మరి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అడ్డం దిడ్డంగా మరి రిపోర్టింగ్ ఇస్తున్నారు. వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు బీఆర్ఎస్వి నాయకుడు మరి గెల్లు శ్రీనివాస్ మీద ఏ విధంగా అయితే మీరు కేసులు పెట్టిండ్రో, మహా టీవీ మీద కూడా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తప్పకుండా కేసు పెట్టాలి, సోమోటోనే పెట్టాలి. నిన్న మా వాళ్ళు పోయి మరి సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ముందర తీసుకోలే, మళ్ళీ మేము చట్టం తీసుకొచ్చి, రాజ్యాంగం తీసుకొచ్చి, ఆర్టికల్ 21 చూపిస్తే అప్పుడు అయిష్టంగా తీసుకున్నారు. ఎందుకయ్యా పోలీసులు, రేవంత్ రెడ్డి అంటే అంత భయం ఎందుకు? కమిషనర్ గారు ఎందుకు మీకు అంత భయం? రేవంత్ రెడ్డి అంటే చట్టం కదా మనం రూల్ చేసేది, రాజ్యాంగం కదా మనం రూల్ చేసేది. మనం నేషనల్ పోలీస్ అకాడమీలో అదే కదా నేర్చుకున్నది పెరేడ్ గ్రౌండ్లో. ఇలా ఎందుకు ఒక ముఖ్యమంత్రి నేర చరిత్ర 89 కేసులున్న ముఖ్యమంత్రి ఓటుకు నోటుకేటు కేసులో రెడ్ హ్యాండెడ్గా వీడియో కెమెరాల ముందు దొరికిన ఒక వ్యక్తి ఇలా హోంమంత్రి, ముఖ్యమంత్రి కాగానే మీరు ఆయన ఏం చెప్తే చేస్తారా? మీరు కదా కాపాడాల్సింది రాజకీయాలకు అతీతంగా ఈ దేశాన్ని. ఒక ఆఫీసర్ ఇంటిగ్రిటీని కాపాడాల్సింది మీరే కదా, ఆయన లైఫ్ను కాపాడాల్సింది మీరే కదా. మహేందర్ రెడ్డికి ఒక న్యాయం, ప్రభాకర్ రావుకి ఒక న్యాయం ఉండదు కదా. ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఎక్కడ పోయింది? ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఎక్కడ పోయింది? వీటి గురించి కదా మాట్లాడాల్సింది. సో మరి వీటన్నిటి గురించి కూడా మరి మళ్ళొకసారి ఆలోచించాలని, మరి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి మీరు ట్యాపింగ్ అంటారు, మీరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీరు ట్యాపింగ్ చేయడం లేదా? మీరు కొండ దంపతులు ఎవరైతే వాళ్ళు కూడా ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు, మరి వాళ్ళ ఫోన్లో మీరు ట్యాపింగ్ చేయడం లేదా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్లో మీరు ట్యాపింగ్ చేయడం లేదా? మరి వాటి గురించి కూడా మాట్లాడండి కదా. సో అందుకొరకు ఈ సున్నితమైన అంశం గురించి మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి పోలీసు ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఈ ట్యాపింగ్ల వ్యవస్థ అవసరం లేదు. వాళ్ళ నిర్ణయాన్నే గౌరవిస్తుంది. ప్రజల గుండె చప్పుడుగా మారిన, ప్రజల గొంతుగా మారిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా అగ్రనాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఈ అడ్డదారులు దొక్కే వ్యక్తి కాదు, అడ్డదారుల్లో ఆదేశాలు ఇచ్చే వ్యక్తి కాదు. ఎవరన్నా అట్లా అడ్డదారులు దొక్కిన ఆఫీసర్లను ఉపేక్షించే
అధికారి కూడా అది ఒక నాయకుడు కూడా కాదు. అందుకొరకు మాకు ఆ సంస్కృతి లేదు. దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చేతులు జోడించి మరొక్కసారి చివరిసారిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఈ థంబ్నెయిల్ గేమ్లో పడకండి. రేవంత్ రెడ్డి ఇచ్చే అక్రమ ఆదేశాలకు లేకపోతే ఆయన వేసే బొక్కలకు మీరు దయచేసి ఎవరైతే చేస్తున్నారో, అందరు కాదు, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మీరు అవన్నీ చేయకండి. ఒక స్మార్ట్ టీవీ ఉండి, ఒక స్టైలస్ ఉండి, ఒక 2 వీడియో కెమెరాలు ఉండి, ఒక 10 వ్యూస్ వచ్చినాయంటేనే మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ను ఈడియట్ అనే స్థాయికి దిగజారకండి. దయచేసి చెప్తాను, ఆయన పబ్లిక్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ను పబ్లిక్గా ఎన్కౌంటర్ చేయండి అన్న స్థాయికి దిగజారకండి. తెలంగాణను మరో పంజాబ్గా మార్చకండి. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు సూసైడ్లు చేసుకున్నారు పంజాబ్లో. ఆ పరిస్థితి తెలంగాణకు తీసుకురాకండి. ఎవ్వరు కూడా వాళ్ళ సొంత ఆస్తుల కోసం ఉద్యోగాలు చేయరు. పోలీస్ ఆఫీసర్లు దేశ రక్షణ కోసం చేస్తారు. తప్పు చేసినట్టు శిక్షించండి, మీ దగ్గర అధికారం ఉంది, అంతే తప్ప దయచేసి ఈ రాజకీయాల ఉచ్చులో పడకూడదని చెప్పి కోరుకుంటూ మరొకసారి మరి ఆదివారం అయినా ప్రభుత్వం కరెంటు కట్ చేసినా మరి మీరందరూ కూడా ఓపికగా ఈ మీడియా సమావేశాన్ని విన్నందుకు మరి తెలంగాణ ప్రజలకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి ఆర్ ప్రభాకర్ రావు యొక్క వ్యక్తిగత భద్రత గురించి కూడా మరి ప్రభుత్వం ఆలోచించాలి. ఇది రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన విషయం అని చెప్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.